రావణుడు ఈశ్వరునికి భక్తుడు ఎందుకయ్యాడో, ఈశ్వరుడు దశగ్రీవునికి రావణ అనే పేరెందుకు పెట్టారో ఈ రోజు తెలుసుకుందాం. కుబేరుని యుద్ధంలో ఓడించిన తరువాత కుబేరుని పుష్పక విమానం మీద రావణుడు తన రాక్షస సేనతో కైలాస పర్వతం నుండి తిరిగి లంకకు వెళ్తుంటాడు. కాని మధ్యలో ఒక దగ్గర పుష్పక విమానం కదలకుండా ఆగిపోతుంది. ఇంతలో అక్కడికి నందీశ్వరుడు వచ్చి, ఈ పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారు కాబట్టి ఎవ్వరూ ఈ పర్వతం మీద వెళ్లడానికి వీల్లేదు అని చెప్తాడు. పొట్టిగా కోతి రూపంలో ఉన్న నందీశ్వరుణ్ణి చూసి రావణుడు గట్టిగా నవ్వుతాడు. అప్పుడు నందీశ్వరునికి చాలా కోపం వచ్చి వానరుల చేతిలోనే తన రాక్షస జాతి నశించిపోతుంది అని రావణుడిని శపిస్తాడు. కానీ రావణుడు గర్వంతో నందీశ్వరుడిని పట్టించుకోకుండా అసలు ఈ శంకరుడెవడు, నా దారినే ఆపుతున్నాడు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ఉన్న ఆ పర్వతాన్ని ఎత్తడానికి పర్వతం కింద చేతులు పెడతాడు. అప్పుడు ఆ పర్వతం కదిలిపోయి పార్వతీదేవి కొంచెం భయపడి ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంటుంది. అది చూసిన ఈశ్వరుడు రావణుడికి బుద్ధి చెప్పాలి అని తన కాలి బొటనవేలితో పర్వతాన్ని నొక్కి పెట్టగా పర్వతం కింద రావణుడి చేతులు పడి నలిగిపోయి నొప్పితో గట్టిగా అరుస్తాడు. రావణుడు అరిచిన అరుపుకి ముల్లోకాలు భయపడిపోతాయి. నొప్పి తట్టుకోలేక రావణుడు 1000 సంవత్సరాలు పరమేశ్వరుడిని భక్తితో శరణు వేడుకుంటాడు. చివరికి ఈశ్వరుడు రావణుడి భక్తికి సంతోషించి పర్వతాన్ని పైకి లేపి రావణుడి చేతులను రక్షిస్తారు. నొప్పితో దశగ్రీవుడు అరిచిన అరుపుకి ముల్లోకాలు భయపడినందుకు ఆ రోజు నుండి దశగ్రీవునికి రావణ అని ఈశ్వరుడు పేరు పెడతారు. అప్పటి నుంచి రావణుడు పరమేశ్వరునికి పరమ భక్తుడైపోతాడన్నమాట. మరి నలుగురు లోకపాలకులలో రావణుడు కుబేరుడిని ఓడించాడు. మరి నెక్స్ట్ ఎవరితో యుద్ధానికి వెళ్తాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్. కంటెంట్ నచ్చితే జై శ్రీరామ్ అని కమెంట్ చేసి ఛానల్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటా.